ప్రతి మనిషి పుట్టిన రోజు నుండి చివరి ఊపిరి వరకు చేసే పనులన్నిటినీ ఎవరో ఒకరు రాసుకుంటూ ఉంటారని మీకు తెలుసా? ఆ దేవుడే చిత్రగుప్తుడు. ధర్మ మార్గంలో నడిచే వారి మంచి పనులు ఆయన పుస్తకంలో వెలుగులా మెరుస్తాయి. కానీ మోసాలు చేసే వారి పాపాలు రాయి మోసినంత బరువుగా పెరుగుతాయి. సమాజాన్ని హింసించే వారి పాపాల వల్ల మబ్బులా పెరిగిపోతాయి. నిజాయితీగా జీవించే వారి పనులు ఆయన పుస్తకంలో వెలుగులా మెరుస్తాయి. కానీ మోసాలు చేసేవారు, ఇతరులపై హింస చేసేవారు, వారి పేర్లు పక్కన నల్ల మచ్చలు పడతాయి. అధిక వడ్డీ డబ్బు ఇచ్చి బలహీనులను కష్టాల్లో ముంచే వారి పాపాలు అగ్ని మంటల్లో దగ్ధం చేస్తాయి. ఒక చిన్న అబద్ధం కూడా ఆయన పుస్తకంలో ఎరుపు గీతలా నిలిచిపోతుంది. చివరికి ఆ లెక్కల ఆధారంగానే యమధర్మరాజు తీర్పిస్తాడు. మంచివాడు స్వర్గంలో వెలుగును పొందుతాడు, దుర్మార్గుడు నరకంలో శిక్ష అనుభవిస్తాడు. గుర్తుంచుకోండి, చిత్రగుప్తుడి లెక్కల నుండి ఎవరు తప్పించుకోలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.